హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లేటెన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈ క్లాస్లో మనం కాంబినేషన్ ఆఫ్ క్యారీయింగ్, నాన్ క్యారీయింగ్ అండ్ స్పెషల్ లాజిక్ ప్రాబ్లమ్స్ని అన్ని కలిపి ఒకే దానిలో చేసి చూద్దాం. ఓకేనా? నౌ లెట్ us స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ 4 3 2 5 6 7 3 8 7 5 4 8 4 1 9 2 6 8. ఇప్పుడు చూద్దాం ఈ అడిషన్ ఎలా చూడండి. 7 + 8 అంటే ఏంటి? క్యారింగ్ డిజిట్, అవునా? 3 + 2 అంటే నాన్ క్యారింగ్ డిజిట్, 5 + 4 అంటే స్పెషల్ లాజిక్. ఇవన్నీ కలిసి ఒకే ప్రాబ్లంలో ఉంటే మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, 7 + 8 అంటే మనకు తెలుసు యూనిట్స్ డిజిట్స్లో 5, ఇది ఆల్రెడీ క్యారింగ్ డిజిట్. సో 8 + 6 4 క్యారీ కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ 1. 3 + 2 5, ఇది కూడా క్యారీ కాబట్టి యాడ్ 1 6. ఇక్కడికి అయిపోయింది కదా, ఇది నాన్ క్యారీ నెంబర్. సో నో నీడ్ ఆఫ్ యాడింగ్ 1. ఇప్పుడు మళ్ళీ 7 + 9 అంటే 6, ఇది కూడా క్యారీ కదా. సో 6 + 1 7 కాబట్టి 8. 5 ఇది క్యారీ వచ్చిందా? కాలేదు, నాన్ క్యారీ. నాన్ క్యారీ కాబట్టి ఏం చేయాలి? 5 + 4ని 9 యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. 2 + 8 అంటే 0, దిస్ ఈస్ క్యారీ నెంబర్. సో 4 + 3 7 క్యారీ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ 1 అంటే 8. 5 + 4 9. ఓకేనా? అర్థమైందా? సరే, ఇంకొక క్వశ్చన్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, 7 8 9 4 3 6 8 2 4 3. టేక్ ఎనీ 10 డిజిట్ నెంబర్. మీరు మీ ఫోన్ నెంబర్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. మీ కాంటాక్ట్స్లో ఓపెన్ చేస్తే చాలా నెంబర్స్ ఉంటాయి కదా, ఏవో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని ఒక టూ నెంబర్స్ రాసుకొని సాల్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, 3 + 2 నాన్ క్యారీ నెంబర్ డైరెక్ట్ 5. 8 + 4 2 క్యారీ. 2 + 4 6 క్యారీ ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తే 7. 8 + 6 4 క్యారీ. 6 + 8 4 క్యారీ వచ్చింది కాబట్టి టేక్ 5. 7 + 3 10 క్యారీ వచ్చింది కాబట్టి 1. 4 + 3 7 క్యారీ వచ్చింది కాబట్టి 8. 9 + 1 0, దిస్ ఈస్ క్యారీ నెంబర్. 8 + 2 అంటే 0 క్యారీ వచ్చింది కాబట్టి 1. 7 + 9 6 క్యారీ కాబట్టి 1, ఇది కూడా క్యారీ వచ్చింది కదా. సో టేక్ 7. ఓకేనా? దిస్ ఈస్ ద ఆన్సర్. యూ టేక్ యువర్ ఫోన్ నెంబర్స్ అండ్ యాడ్ 2 ఫోన్ నెంబర్స్. సో ఈ ప్రాబ్లమ్ని మనం లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేసి చూద్దాం బై యూజింగ్ వేదిక్ మ్యాథ్స్. అంటే ఇంతకుముందు మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసాం? రైట్ టు లెఫ్ట్ అంటే నార్మల్ ప్రాసెస్ లాగే చేసాం. మీరు అనుకోవచ్చు క్యారీ ప్లేస్లో డైరెక్ట్ 2 తీసుకుంటే అయిపోతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ప్రాసెస్లో ఏం చేస్తాం? 7 + 8 అంటే 15 అని 5 క్యారీ 1 అని తీసుకుంటాం. నేను ఇక్కడ ఏం చెప్పినా, క్యారీ 1 అని రాయకుండా 7 + 8 అంటే యూనిట్స్ డిజిట్ 5 క్యారీ వచ్చింది కాబట్టి నెక్స్ట్కి 1 యాడ్ చేయాలండి. దట్ ఈస్ నథింగ్ బట్ మీకు నార్మల్ ప్రాసెస్ లాగానే అనిపిస్తుంది, కానీ మనసుతో ఆలోచించి చేయడం వల్ల వేదిక్ మ్యాథ్స్లా అవుతుందండి. ఇప్పుడు మనం బై యూజింగ్ వేదిక్ మ్యాథ్స్ లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేద్దాం. చూడండి, సేమ్ 5 + 4 ఎంత? 9. ఇక్కడ మనం ముందు డిజిట్స్ని తీసుకోవాలి. ఇప్పుడు 3 + 4 అంటే 7, దట్ ఈస్ నాన్ క్యారీ డిజిట్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి 9. ఇప్పుడు 3 + 4 7, బట్ నెక్స్ట్ నెంబర్ ఈస్ క్యారీ డిజిట్, సో 1 యాడ్ చేయాలి. ఇప్పుడు 2 + 8 అంటే 0, నెక్స్ట్ నెంబర్ ఏంటి? స్పెషల్ లాజిక్ కాబట్టి 0 తీసుకోవాలి. మళ్ళీ 5 + 4 9, కానీ ముందు డిజిట్ నాన్ క్యారీ కాబట్టి టేక్ 9 యాజ్ ఇట్ ఈస్. 6 + 1 7, కానీ ముందు డిజిట్ క్యారీ డిజిట్ కాబట్టి 1 యాడ్ చేసుకోవాలి. 9 + 7 అంటే 6, ముందుది నాన్ క్యారీ కాబట్టి టేక్ 6 యాజ్ ఇట్ ఈస్. 3 + 2 5, కానీ ముందుది క్యారీ డిజిట్ కాబట్టి యాడ్ 1. 8 + 6 4, కానీ ముందుది క్యారీ డిజిట్ కాబట్టి 5. 7 + 8 5. ఓకేనా? అంటే ఇటు నుండి వెళ్ళేటప్పుడు ముందు నెంబర్ క్యారీ ఉంటేనేమో ఒకటి యాడ్ చేయాలి, క్యారీ లేకపోతే యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేయాలి. లెట్ us see one more question. 7 8 9 4 3 6 8 2 4 3 9 2 1 3 7 8 6 4 8 2.
అడిషన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. యాక్చువల్గా 7 + 9 16 అంటే ఏం చేయాలి, ముందుది క్యారీ డిజిట్ కాబట్టి డైరెక్ట్ 17 తీసుకోవాలి, ఎందుకంటే ఇటు నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ 8 + 2 0. ఓకే, కానీ ముందుది 9 + 1 0. 9 + 1 10. దిస్ ఈజ్ క్యారీ డిజిట్ కాబట్టి 10 కాబట్టి యూ హ్యావ్ టు టేక్ మోర్ 1, దట్ ఈజ్ 1. 9 + 1 0. ముందుది నాన్ క్యారీ డిజిట్ కాబట్టి టేక్ 0. 4 + 3 7. ముందుది క్యారీ డిజిట్ కాబట్టి 8. మళ్ళీ 3 + 7 0, కానీ క్యారీ డిజిట్ కాబట్టి 1. 6 + 8 4, క్యారీ డిజిట్ కాబట్టి 5. 8 + 6 4, ముందుది నాన్ క్యారీ డిజిట్ కాబట్టి టేక్ 4 యాజ్ ఇట్ ఈజ్. 2 + 4 6, కానీ ముందుది క్యారీ డిజిట్ కాబట్టి 7. 8 + 4 2. 3 ముందుది నాన్ క్యారీ కాబట్టి 2 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. 3 + 2 5. అటు నుండి అయినా ఇటు నుండి అయినా సేమ్, కానీ మనకి బ్రెయిన్ క్యాల్కులేషన్ ద్వారా జరగాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ వేదిక్ మ్యాథ్స్. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel. Thank you.